గాక మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన దినాల్లో తన హస్తాల చాటును భద్రపరిచి ఈ శిలువ ధ్యానాలలో 23వ దినంలోనికి మనల్ని నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన శ్రమానుభవాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ బ్రోపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినము ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగంగా ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని, అలాగనే సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి 46 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే ఉత్తర ప్రచిత్ర భాగంగా దావీదు కీర్తన 41వ సంకీర్తనని ఉత్తర ప్రచిత్ర భాగంగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు మనము ధ్యానించిన ఉన్న అంశము అవివేకము అనగా మనము 21వ దినాన వివేకము అనే అంశాన్ని ధ్యానించాం. అంటే అవివేకం అనగా వివేకానికి వ్యతిరేకంగా ఉంటుంది. అవివేకము అనగా అజ్ఞానమని, బుద్ధిహీనతని, మూర్ఖత్వం అని, తెలివి తక్కువతనమని మనము అనుకోవచ్చు. ఎందుకనంటే వివేకం అనగా బుద్ధి, జ్ఞానము, తెలివి అని మనము ధ్యానించాం. కాబట్టి అవివేకం అంటే బుద్ధి లేనితనంగా, తెలివి లేనితనంగా ఎంచవచ్చు. అయితే ఈ అవివేకం, దీన్ని స్టూపిడిటీ అంటాం లేదా ఫూలిష్నెస్ అంటాం. ఈ అవివేకం వలన మానవ జీవితాలకు కలిగే నష్టం ఏంటో ఈరోజు ఈ లేఖనంలో యేసు ప్రభువు మాట్లాడిన ఈ ఉపమానం ద్వారా, మాటల ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే యేసు ప్రభు వారు ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 46 వరకు ఉన్న లేఖన భాగంలో 21వ దినాన్ని అయితే ఏదైతే మనం ధ్యానించామో అవే లేఖన భాగాల్లో మనము మరి దానికి కొనసాగింపుగా నిన్న శనివారం కూడా మనం ధ్యానించాం. 22వ దినాన్ని కూడా ధ్యానించిన తరుణములు అనే అంశాన్ని కలుపుకుంటూ అదే ఉపమానం, గొర్రెల మేకల యొక్క ఉపమానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే కొనసాగించట్లో భాగంగా ఎడమ వైపు ఉన్న వారితో మాత్రం మాట్లాడుతున్నాడు ఈ లేఖన భాగంలో. ఎడమ వైపు ఉన్నవారు ఎవరు అని అంటే మేకలు లేదా మేకలతో పోల్చబడిన గుంపు. వాస్తవానికి ఉపమానంలో గొర్రెల్ని మేకల్ని దేవుడు ఉపమానంగా ఇచ్చాడు కదా. గొర్రెల్ని మేకల్ని పోలుస్తూ, సర్వమానవాల్ని గొర్రెలుగా మేకలుగా పోలుస్తూ 2 గుంపులుగా విభజించి కుడివైపున ఒక గుంపు, ఎడం వైపున ఒక గుంపును పెట్టి ఆ 2 గుంపులకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అయితే ఈరోజు మన లేఖన భాగం అంతా ఎడం వైపు ఉన్న వారి గుంపుతోనే. ఎడం వైపున ఏమున్నాయంటే ఎవరున్నారట? శపించబడిన వారు, అనగా ఈ మేకలుగా పోల్చబడిన వారు ఉన్నారు. వీరు అసలు ఎందుకు శపించబడ్డారు, కుడివైపున ఉన్న వారు ఎందుకు ఆశీర్వదించబడ్డారు అనేది ఇంచుమించు 21వ దినానే మనం ధ్యానించాం. అయితే మరి ముఖ్యమైన మాటలు ఈ లేఖనంలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, వాస్తవానికి దేవుడు మానవాళ్ళందరినీ కూడా గొర్రెలతో మేకలతో ఎందుకు పోల్చాడు అన్నది మొట్టమొదటి విషయం. గొర్రెలతో మేకలతో ఎందుకు పోల్చాడు అన్నది. ఎందుకంటే మానవులు 2 రకాలు, 2 మనస్తత్వాలు. దేవుడి దృష్టిలో 2 గుంపులు ఉంటాయి. అయితే మనుషులందరినీ మీరు గమనించాలి, ఆయన సర్వమానవాళికి తీర్పు తీర్చడానికి వస్తాడు కదా. అలా తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు మనుషులందరూ ఆయన ఎదురు నిలబడతారు. అయితే ఈ మనుషులందరినీ కూడా గొర్రెలుగా మేకలుగా ఎందుకు ఇచ్చాడు అన్నది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెలకి మేకలకి ఉన్న వ్యత్యాసం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఇప్పుడు గొర్రెలు మేకలు ఒక చోట మేస్తాయి, ఒక చోట తిరుగుతాయి, ఒకే మందలో ఉంటాయి. అయినప్పటికీ వాటిని తిరిగి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కాపరి ఏం చేస్తాడంటే ఆ దొడ్డిలోనికి పంపించిన తర్వాత మేకలన్నింటినీ ఒక పక్క, గొర్రెలన్నింటినీ ఒక పక్క చేస్తాడు. 2 కలిపి ఉంచడు, రాత్రిపూట కలిపి ఉంచడు. ఎందుకు వచ్చాడు అనే దాన్ని మనం ఆలోచన చేస్తే వాస్తవానికి గొర్రెల మనస్తత్వాలు వేరు, మేకల మనస్తత్వాలు వేరు. వీటిని బట్టే దేవుడు మనందరినీ గొర్రెలతో మేకలతో పోల్చాడు. అయితే గొర్రెల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మేకల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అన్నది ఆలోచన చేస్తే గొర్రెలు చాలా సాత్వికంగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి. మేకలు అలా కాదు, ఫెరోషియస్గా ఉంటాయి, యారగెంట్గా ఉంటాయి. అంటే కొంచెం క్రూరంగా లేకపోతే కోపంగా, ఉద్వేగంతో ఉంటాయి మేకలు. పైగా రాత్రి వేళ మేకలకు గొర్రెల కంటే ఎక్కువ వేడి కావాలి. అందుకని గొర్రెలతో ఉంచడం.
కాపరి. ఒకవేళ అలా ఉంచితే మేకలు గొర్రెల మీద తిరగబడతాయి, గొర్రెలను కొన్నిసార్లు గాయపరుస్తాయి. అందుకనే కాపరి ఏం చేస్తాడంట, ఉదయకాలం అన్నిటినీ కలిపి ఒక దగ్గర మేపినా, అన్నిటికీ ఒకే మేత వేసినా, చివరికి రాత్రికి తీసుకెళ్ళినప్పుడు ఆ దొడ్డిలో చేర్చినప్పుడు మాత్రం గొర్రెలను ఒక చోట, మేకలను ఒక చోట పెడతాడు కాపరి. అయితే మేకల్లో ఉండే గుణాలు ఏంటి, ఈ గొర్రెల్లో ఉండే గుణాలు ఏంటంటే, గొర్రెలు నెమ్మదిగా ఉంటాయి, మేకలేమో కొంచెం యారగెంట్గా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి దగ్గరలోనే తిరుగుతాయి. కాపరి దగ్గరలోనే తిరిగితే మందను వదిలి మ్యాక్సిమం గొర్రెలు ఎక్కడికి వెళ్ళవు. కానీ మేకలు అలా కాదు, కాపరి లేకపోయినా తిరుగుతాయి, కాపరిని మందని వదిలి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడతాయి. అలాగే గొర్రెలు ఏం చేస్తాయంటే కింద నేల మీదే మేస్తాయి. ఏం మేసినా మ్యాక్సిమం గడ్డి ఆకులు నేల మీద ఉన్నవి వెతుక్కుంటాయి. మేకలు అలా కాదు, మేకలు తింటూ 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 ఆకులు కొమ్మలు పైకి ఎగురుతుంటాయి. చూసారు ఎప్పుడైనా మీరు మేకలు? గొర్రెలు ఎగరవు అసలు, మేకలు కొంచెం కొమ్మలు ఎక్కుతాయి, పైకి ఎక్కుతాయి. అలాగే గొర్రెల కొమ్ముల్ని, గొర్రెల తోకని మీరు చూస్తే కిందకు ఉండడానికి, కిందకే ఉంటాయి ఎక్కువగా, కిందకు ఉండడాన్ని ఎక్కువ గమనించి ఉంటాం మనం. గొర్రెలు కొమ్ముల్ని తోకని మీరు కిందకే చూస్తారు, ఎప్పుడు పైకి లేవాలి. కానీ మేకల యొక్క కొమ్ములు కానీ తోక కానీ మీరు ఎప్పటి చూడండి పైకి లేచి ఉంటాయి, ఎప్పుడు పైకి ఉంటాయి. అంటే అది అహంకారానికి, అతిశయానికి, గర్వానికి సాదృశ్యం మేకలు. అందుకని మేకలు కాపరి లేకపోయినా తిరుగుతాయి, కాపరి స్వరాన్ని వినవు. యోహాను సువార్త 10:17 యేసుప్రభువు అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. మీరు కాపరి పిలిస్తే గొర్రెలు రావడం చూసుంటారు, కానీ మేకలు రావు. మేకల్ని గద్దించాలి, కొట్టాలి, లాక్కు రావాలి, కాపరాలు తీసుకొస్తాడు మేకల్ని. కానీ గొర్రెలు అలా కాదు, స్వరం వినగానే పరిగెత్తుకొస్తాయి. ఈ తేడాను బట్టే మనుషులందరినీ దేవుడు గొర్రెలతో మేకలతో పోల్చాడు. ఇవి కింద ఉంటాయి కదా కొమ్ములు, అవి విధేయత వినయము కలిగి ఉంటాయి గొర్రెలు. మేకల కొమ్ములు తోక పైకి ఉంటాయి కదా, అవి గర్వంతో ఎప్పుడు కూడా పైకి లేస్తాయి. అందుకనే వాటిని ఒక గుంపుగా ఇచ్చాడు. ఇప్పుడు మనుషులు కూడా ఇంతే, మనుషులు కూడా ఇంతే. దేవుని స్వరం విని, దేవుని మాట చొప్పున కాపరికి దగ్గరగా ఉండేవి గొర్రెల వంటి మనస్తత్వాలు కలిగిన వారు. అలాగే తిరుగుబాటు తత్వం, మాట వినని తత్వం, దూరంగా వెళ్ళిపోయే తత్వం మేకలకు ఉంది. అటువంటి మనస్తత్వాలు కలిగిన వారు మేకలతో సమానం. అందుకంటే మేకల గుంపులో ఉన్నవారు. అందుకని ఈ రెండు గుంపులు దేవుడు మనుషులతో పోల్చాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మేకలతో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఎవరు? తిరుగుబాటు తత్వం కలిగిన వారు, అలాగే దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిన వారు, దేవుని మాటను తృణీకరించినటువంటి ఒక గుంపు, మనుషులైన గుంపుతో, ఎడం పక్కన ఉన్న గుంపుతో, మేకలుగా ఎంచబడిన గుంపుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆ గుంపుతో ఏమంటున్నాడు? చదవండి 41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దోపులకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అనగా ఈ ఎడం వైపు ఉన్న ఈ మేకలతో, అనగా ఎడం వైపు ఉన్న ఈ గుంపుతో అంటున్నాడు, శపించబడిన వాళ్ళారా, మీరు అపవాదికిని వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని వారిని శపిస్తున్నాడు. వాస్తవానికి వారు ఎందుకు శపించబడ్డారు, ఈ కుడివైపు ఉన్న వారు ఎందుకు ఆశీర్వదించబడ్డారు అని అంటే, వారు వివేకము కలిగి దేవుని పని జరిగించారు, వారు అవివేకముతో దేవుని పనిని తిరస్కరించారు, తృణీకరించారు. అందుకని వారి అవివేకాన్ని బట్టి వారు శపించబడిన గుంపులో ఉన్నారు. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, వివేకము అవివేకము రెండు కూడా మరి మనుష్యులకు వివేకం ఉంటే ఏం మేలు కలుగుతుంది, అవివేకం ఉంటే ఏం నష్టం కలుగుతుందో మనం లేఖనాల్లో చాలాసార్లు గమనించవచ్చు. అందుకనే సామెతల గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను అంటాడు, 12వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేయును. అలాగే 13వ అధ్యాయము 16వ వచనం కూడా చదువుతాం. వివేకులందరూ తెలివి కలిగి
అవివేకి అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా తన మూర్ఖత్వాన్ని బయట చూపిస్తాడు అవివేకి. వివేకి అయితే ఏం చేస్తాడట, తన పని తాను జరిగించుకుంటాడు, తనకున్న విద్యను దాచిపెట్టుకుంటాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ తన విద్యను ప్రదర్శించడు. మీరు ఎప్పుడైనా గమనించారా? వివేకి తెలివైన వాడు ఏం చేస్తాడంటే తనకున్న ఏ నైపుణ్యాన్నైనా అవసరాన్ని బట్టి వాడతాడు తప్ప అన్ని చోట్ల వాడతాడు. ఎందుకు అని అంటే తెలివైన వాడు కనుక. ఎందుకనంటే అనవసరమైన చోట మన తెలివిని, జ్ఞానాన్ని, లేకపోతే మన పనితనాన్ని చూపించడం వల్ల మనం ఏమవుతామంట, అవమానపరచబడతాం. అందుకని తెలివైన వాడు, వివేకైన వాడు ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు పని చేయాలో అప్పుడు పని చేస్తాడు. అంతేగాని అవివేకిలాగా ఎప్పుడు పడితే అప్పుడు మూర్ఖత్వాన్ని వెల్లడి చేసుకొని తనను తానే అవమానపరచుకోడు అవివేకి. కాబట్టి వివేకము మనిషికి ఎంత మేలు తెస్తుందో అవివేకము అంత నష్టాన్ని తెస్తుందో అన్న సంగతిని మనం గమనించాలి. అయితే ఈ గుంపులో కుడివైపు ఎడమవైపు ఉన్న గుంపుల్లో కుడివైపు ఉన్నవారు వివేకుల వలె ప్రవర్తించారు. అందుకే దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాలని అలాగే వారు వినియోగించుకొని వారికి చేయగలిగిన మేలు చేశారు. దీవించబడిన వారి గుంపులో ఉన్నారు. మరి ఎడమవైపు ఉన్నవారు ఎందుకు శపించబడ్డారు అని అంటే వారు దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకోలేదు, అవకాశాలను వినియోగించుకోలేదు, అలాగే దేవుని మాటలను కూడా వారు వినలేదు. వారి మూర్ఖత్వాన్ని వెల్లడి చేశారు. దాన్ని బట్టి వారు శపించబడిన వారి గుంపులో ఉన్నారు. అయితే ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకు చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా మనం గమనించాలి, సర్వమానవాళికి విలువైన హెచ్చరిక ఇది, బలమైన విలువైన హెచ్చరిక ఇది. ఏంటది అని అంటే తీర్పు యొక్క వాస్తవికత ఎలా ఉంటుందో ఈ ఉపమానంలో దేవుడు ముందే చెప్పేశాడు. ఎందుకంటే అంత్య దినమున, తీర్పు దినమున ఎలా ఉండబోతుందో ఆయన ముందే ఉపమానంలో చెప్పాడు. ఏంటది మనం గమనించాలి. హీఈస్ ద ఓన్లీ కింగ్ టు జడ్జ్ ఆల్ ద పీపుల్ ఈవెన్ డెడ్. అంటే మరణించిన వారితో సహా బతికున్న వారందరినీ, సర్వమానవారిని నిలవబెట్టి రెండు గుంపులు చేసి తీర్పు తీర్చేది యేసుప్రభు వారే. ఇంకెవరో వచ్చి తీర్పు తీర్చడం. ఎవరు తీరుస్తారు? యేసుప్రభు వారు. అందుకే యేసుప్రభు వారు మళ్ళీ సర్వలోకానికి ఒక విలువైన వార్నింగ్ ఇస్తున్నాడు. అదేంటంటే, హెచ్చరిక ఏంటంటే, ఆయనే తీర్పరి, ఆయనే న్యాయాధిపతి. అందుకనే ఈ ఉపమానంలో తీర్పు యొక్క వాస్తవం ఎంతలా ఉంటుందో మనందరికీ చెప్తున్నాడు. అందుకే 31వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్త 25:31లో తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అంటే మీరు గమనించాలి, ఈరోజు యేసు ప్రభు వారిని అంగీకరించినా అంగీకరించకపోయినా, యేసు ప్రభు వారిని దేవుడిని ఒప్పుకోకపోయినా, ఆరాధించకపోయినా సర్వ మానవాళి ఆయన ఎదుట నిలబడాలి. ఇది తీర్పు యొక్క చివరి వాస్తవికత. కాబట్టి ఆయన కూర్చుంటాడు, ఆయన చుట్టూ సమస్త దూతలు ఉంటాయి. ఆయన మనుషులను అనగా చచ్చిన వారితో సహా అందరినీ తీసుకొచ్చి దూతలు పోగు చేస్తే అందులో రెండు గుంపులు చేస్తాడు ఆయన. ఈ రెండు గుంపుల్లో కుడివైపు ఉన్న వారితో తీర్పిస్తాడు, ఎడమవైపు ఉన్న వారికి ఒక తీర్పిస్తాడు. కాబట్టి నువ్వు క్రీస్తును నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, క్రీస్తే నీ తీర్పరి. ఇది అసలైన ప్రాముఖ్యమైన సందేశం. కాబట్టి ఆయన సర్వమానవాళికి ఒక పిలుపునిస్తున్నాడు. ఈ ఉపమానం ద్వారా హెచ్చరికనిస్తున్నాడు. ఏంటంటే, నేను తీర్పు తీర్చు దినమున మీరందరూ నా ఎదుట నిలవాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారే తీర్పుని తెలిసిన తర్వాత మనుష్యులుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయనను ఆశ్రయించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆ గణపరిచేవాడే మరి ఆయన తీర్పు నుండి తప్పించుకుంటాడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారి మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చదువుతాం. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. గమనించండి, కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. అర్థమైంది మీకు?
అంటే ఈరోజు యేసు ప్రభు వారిని ఎవడైతే దేవుడు నమ్ముకోడో, ఎవడైతే ఆయన దేవుడు కాదు అంటాడో, అలాంటి వారందరూ సత్యాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రిని అనగా సృష్టికర్త అయిన తండ్రిని ఎవడైతే కనపరుస్తాడో, ఎవడైతే దేవుడు నమ్ముకుంటాడో వాడు తప్పక కుమారుణ్ణి కనపరచాలి, కుమారుణ్ణి దేవుడు నమ్ముకోవాలి, కుమారుణ్ణి అంగీకరించాలి. అలా అంగీకరించిన వారందరికీ తీర్పు తీర్చే సర్వాధికారం ఎవరు ఉందట? దేవునికి ఉంది. ఒకవేళ కనపరచని వాడు ఎవడైనా సరే తీర్పు నుంచి తప్పించుకోలేడు, తీర్పు నుంచి తప్పించుకోలేడు. ఆ కింద అంటాడు 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము. అంటే తండ్రి ఎలాంటి వాడు, కుమారుడు అలాంటి వాడే. కాబట్టి యేసు ప్రభువు దేవుడిని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు తీర్పు నుంచి తప్పించుకుంటాడు. ఆ కింద మనం చదువుతాం, వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మనము చదువుతాం. కాబట్టి గమనించండి, ఆ మరణం నుండి జీవంలో కనుక తీర్పును తప్పించుకోవడానికి యేసు ప్రభువుని ఆశ్రయించాలి, యేసు ప్రభువుని మాట బట్టి జీవించాలి, ఆయన వెంబడించాలి. అలా వెంబడించిన వాడు ఎవడైనా సరే తీర్పులో ఉంటాడు. అందుకనే ఈ తీర్పు యొక్క వాస్తవికత, అంటే ఆ తీర్పు యొక్క వాస్తవికత ఎలా ఉంటుందో మన కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు. ఆయన కూర్చుంటాడు, ఆయన దూతలు ఉంటారు, ఎదురుగా మనందరము, మనిషి చనిపోయిన వాడితో సహా, చనిపోయిన వారు బతికున్న వారు అందరూ సహా గుంపుగా ఉంటారు. 2 గుంపులుగా దూతలు వేరు చేస్తే కుడివైపు ఉండవలసిన వారు కుడివైపు, ఎడమవైపు ఉండవలసిన వారు ఎడమవైపు ఉంటారు. ఎడమవైపు ఉన్న వారితో ఆయన అంటున్నాడు, శపించబడిన వాళ్ళారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి మీరు పోండి అని తీర్పు తీరుస్తున్నాడు. అంటే సర్వమానవాళికి తీర్పు తీర్చేది దేవుడే. ఆ సత్యాన్ని మనము ఎరిగి ఉండాలి. అందుకనే మన క్రియలను బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది, మనం చేసే పనులను బట్టి. అందుకనే అవివేకులు ఏం చేస్తారట, వారు మూర్ఖతను వెల్లడి చేస్తారు తప్ప పని చేయరు. కానీ ఇందాక మనం సామెతలు 13వ అధ్యాయము 16వ వచనంలో చదివాం కదా, వివేకులు ఏం చేస్తారు? తెలివి కలిగి పని జరిగిస్తారు, పని జరిగిస్తారు. గమనించారా? అందుకే మన క్రియలు బట్టే తీర్పు ఉంటుందట. నువ్వు క్రియ చేయకపోతే, ఒకవేళ దేవునికి నచ్చిన క్రియ చేయకపోతే, దానివల్ల నువ్వు తీర్పులోకి వస్తావు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో యోహాను భక్తుని ద్వారా దేవుడు, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉన్నట్టు చూచితిని. అప్పుడు గ్రంథములు వెప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము వెప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. గమనించారా? మన క్రియల చొప్పున మనము తీర్పు తీర్చబడతాం. అయితే ఈరోజు ఈ ఎడమవైపు ఉన్నవారు ఏం చేశారట? క్రియలు చెయ్యకే, క్రియలు లేకే వారు తీర్పు తీర్చబడ్డారు. అర్థమైందా మీకు? క్రియలు లేకే వారు తీర్పు తీర్చబడ్డారు. ఎందుకంటే నా కింద అంటాడు కదా, నేను ఆకలి కొనగా, నేను దప్పి కొనగా, నేను దిగంబరినై ఉండగా, పరదేశినై ఉండగా, రోగినై ఉండగా, చెరసాలలో ఉండగా మీరెవరు కూడా నన్ను చూడరాలేదు. అంటే క్రియ లేదు అక్కడ. అందుకనే వారు తీర్పులోనికి వచ్చారు. జీవ గ్రంథంలో పేరున్నవాడు మంచి క్రియలను కలిగి ఉన్నాడు కాబట్టి వాడు దేవుడు నిర్ణయించిన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. వీరేమో చెడ్డ క్రియలు చేశారు, లేదా దేవుడు చెప్పిన క్రియలు చేయనందున వారేమయ్యారట? తీర్పులోనికి తీసుకుని రాబడ్డారు. అందుకనే వారిని శపించబడ్డ వాళ్ళారా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము మన విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే మనము గొప్ప విశ్వాసం అవ్వచ్చు. మీరు గమనించాలి, కుడివైపు ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్సే ఉంటారా? చెప్పండి. కుడివైపు ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్సే ఉండుంటారంటారా? ఎడమవైపు ఉన్న వాళ్ళందరూ దేవుడిని ఎరుగని వారే ఉండుంటారంటారా? మరి ఎలా ఉండుంటారు ఈ గుంపు? ఎడమవైపు మేకల గుంపులో ఉన్నవారు అందరూ కూడా దేవుడిని ఎరుగని వారే అంటారా? అది తప్పు. ఎందుకో తెలుసా? ఎడమవైపు గుంపులో క్రైస్తవులు కూడా ఉండుంటారు,
శపించబడిన వారి గ్రూపులో క్రైస్తవులు కూడా ఉండుంటారు. ఎందుకనంటే వారు విశ్వాసం భక్తి కలిగి ఉన్న క్రియలు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర క్రియలు లేకపోవచ్చు. అందుకే క్రియలను బట్టి తీర్పు తీర్చబడతారు. విశ్వాసం ఉండాలి, విశ్వాసముతో పాటు దానికి తగిన క్రియలు లేకపోతే వాళ్ళు కూడా శపించబడిన వారే. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు కదా, విశ్వాసం క్రియలేనిదైతే ఒంటిగా ఉండి మృతమగును. విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృతమగును. అంటే నీ విశ్వాసం గొప్పదవ్వచ్చు, నీ భక్తి చాలా పెద్దదవ్వచ్చు, మంచి ఆత్మీయ స్థితిని కలిగి ఉండొచ్చు, కానీ క్రియ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గర క్రియ లేకపోతే దేవుడు నిన్ను వద్దనుకుంటాడు. దేవుడు నిన్ను వద్దనుకుంటాడు. అందుకనే విశ్వాసంతో సమానమైన క్రియ ఉండాలి. క్రియలు లేకపోయినా విశ్వాసం వ్యర్థం, విశ్వాసం లేకపోయినా క్రియలు వ్యర్థం. రెండు కలిసి ఉంటేనే ఆశీర్వదించబడిన గుంపులో ఉంటావు. లేదు అంటే ఇదిగో ఇలాగన శపించబడిన వారి గుంపులో నువ్వు ఉంటే ప్రమాదము ఉంది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకని మనం గమనించాలి, దేవుడు ఎప్పుడు కూడా మరి క్రియలు కలిగి జీవించమంటాడు, క్రియలు కలిగి జీవించమంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. ఒకరికొకడు మీరు ఇప్పుడు దాసులు అంటే ఏం చేస్తారు చెప్పండి? దాసుడు పని ఏంటంటే, దాసుడు అనేవాడి పని ఏంటి చెప్పండి? దాసుడు ఏం చేస్తాడు అసలు? దాసుడు ఏం చేస్తాడంటే, దాసుడు యజమానుడికి కావాల్సిన పని చేసి పెడతాడు. పనే కదా చేసి పెడతాడు. పనివారు అంటే దాసులు అంటే ఎవరు? పని చేసేవారే కదా, అంటే క్రియలు చేసేవారే కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచింది స్వతంత్రులుగా ఉండటకే, కానీ ఆ స్వతంత్రాన్ని శారీరక క్రియలకు కారణంగా చేసుకొని దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి నాకు నచ్చినట్టు బతుకుతా, నాకు నచ్చినట్టు ఉంటా, ఆడు ఎలా పోతే నాకెందుకు, ఆడు ఏం కావాల్సి వస్తే నాకెందుకు, వాడి అవసరత నాకెందుకు అని నువ్వు స్వతంత్రతను శారీరక క్రియలకు వాడక ప్రేమ కలిగి ఒకరికొకడు ఏమై ఉండాలంట? దాసులై ఉండాలి. ఈ శపించబడిన వారి గుంపు అవివేకంతో దేవుడిచ్చిన స్వతంత్రాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వారు లోకపరమైన క్రియల కోసం వాడుకొని చేయవలసిన మేలు చేయలేదు. అందుకే వారు శపించబడ్డారు. అందులో కూడా విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, అందులో కూడా భక్తి కలిగిన వారు ఉండొచ్చు, అందులో కూడా దేవుణ్ణి ఆరాధించేవారు, అందులో కూడా ప్రతి ఆదివారం ఆలయానికి వచ్చేవారు, దేవునికి అర్పణలు ఇచ్చేవారు, అందరూ కూడా ఉండొచ్చు అందులో. కానీ ఎందుకు శపించబడిన వారు అయ్యారో తెలుసా? వారు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని వినియోగించుకొని శారీరక సుఖాన్ని, సంతోషాన్ని పొందారు లోకంలో. ఒకరినొకరు ప్రేమించలేకపోయారు. అందుకే కదా, నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టరా, నేను దప్పిగా ఉన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలా, నేను దిగంబరై ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదని వారితో ఎందుకు చెప్తున్నాడంటే, వారు ప్రేమ కలిగి పొరుగువానికి చేయవలసింది చేయలేకపోయారు. అందుకే శపించబడిన వారు అయ్యారు. కాబట్టి గమనించండి, మనం ఒకరికొకరు దాసులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీ పక్కలో ఒక మొక్కలు చూడండి ఒకసారి, నీ పక్కల మొక్కల్ని ఒకసారి చూడలేకపోతారు అసలు ఏంటంటే, పక్కన మొక్కలు తగ్గితే చూసుకొని భయం వేస్తుందా? ఒకసారి చూసుకోండి. నేను నీకు దాసుడిని, నేను నీకు దాసురాలని అని అనుకోండి. ఎందుకో తెలుసా? ఒకరికొకరు దాసులై ఉండండి అంటే అవతల వాడిని యజమానుడిగా నువ్వు చూడాలి. వారి అవసరత అక్కర, వారి అవసరతలో నువ్వు వారికి పని చేసి పెట్టాలి. క్రియ కావాలి. ఆ క్రియ లేనందునే వారు శపించబడ్డారు. మీరు అలా ఉండొద్దు. ఒక మాట అంటున్నాడు, అందుకే మీరు అందరూ దేనికి పిలువబడ్డారట? పౌలు అంటున్నాడు, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీరు ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులుగా ఉండండి. దాసుడు అంటే ఏంటో తెలుసా? గ్రీక్ భాషలో డోలాస్ అంటాం. డోలాస్ అంటే అర్థం ఏంటంటే ఇష్టపూర్వకంగా పనిచేయడం, ఇష్టపూర్వకంగా సేవ చేయటం, ఇష్టపూర్వకంగా పరిచయం చేయటం. అది మనలో ఉండాలి. అది ఇష్టపూర్వకంగా ఎప్పుడు ఉంటుంది? ప్రేమ ఉన్నప్పుడు ఉంటుంది. అవతల వాడు అంటే ప్రేమ ఉన్నప్పుడే ఉంటుంది. ఆ ప్రేమ మనలో ఉంటే మనం ఎవరికైనా దాసులు అవుతాం, ఎవరికైనా అవసరానికి పనివారం అవుతాం. అది అలా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోండి.
అది అవివేకులు అలాగ చేయలేక శపించబడిన వారి గుంపులోకి వెళ్ళారని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవునికి మంచి దాసునిగా ఉన్నవాడు కావాలి. చెడ్డ దాసులొద్దు. తలాంతుల ఉపమానంలో మనం చూస్తాం. తలాంతుల ఉపమానంలో మనం చూస్తాం. మంచివాడు ఏం చేశాడు? మంచి దాసులు ఏం చేశారు? వివేకం కలిగి యజమానుడు వచ్చేసరికి దేవుడిచ్చిన ఆ తలాంతుల్ని రెట్టింపు చేశారు. కష్టపడి పనిచేశారు. ఇప్పుడు నీ పొరుగువాని పట్ల నువ్వు చేయవలసింది కూడా అదే క్రియ, ప్రేమ కలిగి నువ్వు చెయ్యాలి. దేవుడు దాన్నే నా శిష్యరికం అన్నాడు. యజమానుడు ఆయన, మనందరం ఆయన దాసులం, ఆయన శిష్యులం. కాబట్టి ఆయన చేయవలసింది మనము తప్పక చెయ్యాలి. అన్నింటిలో ప్రాముఖ్యంగా మరి మనము పనివారంగా ఉండటానికే ఇష్టపడాలి. మంచి పనివారంగా ఉండడానికే ఇష్టపడాలి. మంచి పనివారే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలా నమ్మకమైన మంచి దాసుగాని దేవుడి చేత అనిపించుకుంటారని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ ఉపమానం ద్వారా దేవుడు ఒక విషయం చెప్తున్నాడు. మొట్టమొదటిది, ఆయన తీర్పులో న్యాయాధిపతిగా తీర్పరిగా కూర్చుంటాడు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎవడు అంగీకరించకపోయినా ఆయనే తీర్పరి. ఈజ్ ద జడ్జ్. ఆయనే చివరి తీర్పు ఇస్తాడు. ఆయన చెప్పిన దానికి ఇంకొక మాట ఉండదు. ఆయన ఏ తీర్పు తీరుస్తాడో దాని ప్రకారం వెళ్ళిపోవలసిందే. రెండవది ఏంటంటే, నువ్వు మంచి దాసుడిగా ఉన్నావా లేదా, క్రియలు కలిగిన దాసుడిగా ఉన్నావా లేదా, దేవుడు చెప్పినట్లుగా చేస్తున్నావా లేదా అని చూస్తాడు. మంచి దాసునికి బహుమానాలు మెండుగా ఉంటాయి. నమ్మకమైన దాసుడు, నమ్మకంగా ఉండడానికి దీవెనలు మెండుగా వస్తాయి. అందుకని ఆశీర్వదించబడిన వారు అయ్యారు. అటువైపు వారు శపించబడిన వారు ఎందుకు అయ్యారంటే, దేవుడిచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు, తలాంతులు, అలాగే అవకాశాలన్నీ వాడుకొని వారు మేలు చేయలేకపోయారు. ఎవరికి కూడా మేలు చేయలేకపోయారు. దానివల్ల నరకంలో నిలబడ్డారు. అనగా శపించబడిన గుంపుల వారు ఉన్నారు. మూడో విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నాడు? మిక్కిలి అల్పులైన ఈ వీరిలో, ఈ నా సహోదరులో ఒకనికి కూడా మీరు చేయలేదు. నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభువారిని చూడాలి, యేసు ప్రభువారిని నువ్వు అనుభవం యేసు ప్రభువారికి చేశాను అన్న అనుభవం నీకు కలగాలి అని అంటే నువ్వేం చేయాలంటే, అల్పులైన వారిని నువ్వు ఆదరించాలి. తక్కువగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటారు కదా, అలాంటి వారిని నువ్వు ఏం చేయాలట? నువ్వు చేర్చుకోవాలి. అప్పుడు నువ్వు యేసు ప్రభువారికి చేసినట్టే. ఎందుకంటే యేసు ప్రభువారు ఎప్పుడు కూడా తనను తాను ధనవంతుడిగానో, గొప్పవాడిగానో, ఉన్నతమైన వ్యక్తిగానో, తెలివైన వారిగానో ఎంచుకోడు. కానీ అల్పులతో సమానంగా దేవుడు యేసు ప్రభువారిని ఎంచుకుంటాడు. యేసు ప్రభువారు తను తాను అలా ఎంచుకుంటాడు. అందుకనే యేసు ప్రభువారికి చేసినట్టే అని ఎందుకు అన్నాడంటే, ఆయన వారికి చేస్తే నాకు చేసినట్టే అని ఎందుకు అన్నాడంటే, మనలాంటి అల్పులు, ఇంకా దిగజారిపోయిన స్థితిలో, అనగా శారీరకంగా, మానసికంగా మరి బాధను, వ్యధను అనుభవిస్తున్న వారి పక్షంగా మనం ఎప్పుడు మాట్లాడతామో, మనం అప్పుడు యేసు ప్రభువారికి చేసినట్టే ఆ మేలు. అందుకనే యేసు ప్రభువారు ఏమంటాడంటే, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అంటాడు, మనందరితో ఆయన సహానుభవం కలిగిన వాడని. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గమనించారా? అంటే ఆయన ఈ లోకంలో ఆకలితో అలమటించే వారి బాధ ఏంటో ఆయనకు తెలుసు. దాహంతో బాధపడే వారి బాధ ఏంటో ఆయనకు తెలుసు. ఒంటరిగా, పరదేశిగా, అందరూ విడవబడిన వారిగా ఉండటం ఏంటో ఆయనకు తెలుసు. అలాగనే వస్త్రహీనుడిగా ఉండటం ఏంటో ఆయనకు తెలుసు. రోగంతో బాధపడటం ఏంటో ఆయనకు తెలుసు. అలాగే చెరసాలలో ఉండడం ఏంటో ఆయనకు తెలుసు. ఈ బాధలన్నీ మనతో సహానుభవం పొందినవాడై ఉన్నాడట ఆయన. సహానుభవం లేనివాడు కాడు కానీ మనందరితో అన్ని అనుభవించిన వాడట ఆయన. అందుకే ఆయన తనను తాను ఎక్కడ ఎంచుకుంటాడట? అల్పునిగా ఎంచుకుంటాడట, దీనునిగా, విడవబడిన వాడిగా. యెషయా ప్రవక్త ప్రవశిస్తాడు కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. అతడు తృణీకరింపబడిన వాడును, వాడు ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను,
వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. గమనించారా? ఇందులో ఒక ఆకలితో ఉన్నవాడు బాధ ఏంటో, దాహంతో ఉన్నవాడు బాధ ఏంటో, వ్యాధిగ్రస్తుడి బాధ ఏంటో, అలాగే చెరసాలలో ఉన్నవాడి బాధ ఏంటో, అన్ని బాధలు ఇందులో ఆయన అనుభవిస్తున్నాడు శిలువ యాగంలో కదా. అందుకనే ఆయన అంటాడు, అల్పునిలోనూ దీనుల్లోనూ తనను తాను ఎంచుకుంటాడట. ఆయన ఎలాంటి వాడు అయ్యాడట చూడండి. ఆయన తృణీకరించబడినవాడయ్యాడు, విసర్జింపబడినవాడయ్యాడు, మనుషుల వలన విసర్జింపబడినవాడయ్యాడు. అలాగే వ్యాధిని అనుభవించిన వాడయ్యాడు, మనుషులు చూడనొల్లని వాడు. ఏమండి, రోడ్డు మీద అడుక్కునేవాడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావా? నీ కొడుకో కూతురులాగా చూసుకుంటావా? నీ అన్న తమ్ముళ్ళలాగా చూసుకుంటావా? నువ్వు చూడవు. మనుషులు తృణీకరించే మనుషుల వల్ల యేసు ప్రభువుని కూడా అలాగే తృణీకరించారు. అందుకని ఆయన శిలువ మరణంలో నీ కోసం నా కోసం చెరసాల్లో వేయబడ్డాడు కదా. ఆయన్ని బంధించి చెరసాల్లో వేశారు. ఉదయాన్నే తీసుకొచ్చి శిలువ యాగంకి ఆయన సిద్ధపరిచారు. అప్పుడు ఆయన ఒళ్ళంతా దెబ్బలు తిని మన కోసం రోగిగ్రస్తుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు, బాధను అనుభవించాడు, ఒళ్ళంతా మన కోసం దొన్నపడ్డది. అలాగనే ఆయన దాహముగా ఉన్నాడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన ఒంటరివాడు అయిపోయాడు, తృణీకరించబడిన వాడయ్యాడు, అందరి చేత విడవబడిన వాడయ్యాడు. ఆఖరికి శిష్యులందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు ఆయన ప్రేమించిన వారు కూడా. అలాంటి వారి పక్షంగా ఆయన ఉంటాడు. అందుకనే ఆయన వారిలో ఆయన్ని చూసుకుంటాడు. అందుకే దేవుడు వేదల పక్షపాతి, వారి పక్షంగా ఆయన ఉంటాడు. అలాంటి వారికి చేస్తే నాకు చేసినట్టు ఆయన ఎందుకు అన్నాడంటే యేసు ప్రభువారు, అలాంటి వారిని చూడాలి. ఆ బాధ ఏంటో ఆయనకి తెలుసు, నీకు తెలియదు. నిన్ను అందరూ వదిలేసి, రోడ్డు మీద వదిలేసి, నిన్ను ఎవడో పట్టించుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు అర్థమవుతుంది. కానీ ఆ బాధ నీకు తెలియదు కాబట్టి వాడిని నువ్వు వదిలేస్తున్నావు రోడ్డు మీద. కానీ వాడిని వదిలేస్తే యేసు ప్రభువారిని వదిలేసినట్టే, వాడిని చేర్చుకుంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్టు. ఎందుకంటే ఆ బాధ ఏంటో యేసు ప్రభువుకి తెలుసు, సహానుభవం కలిగి ఉన్నాడు, ఆయన అనుభవించాడు. అందుకే ఆయన ఎప్పుడు కూడా దీనుల్లో అల్పుల్లో ఉంటాడు. నువ్వు నిజమైన సంతోషం పొందాలి, దేవుడికి నేను చేశానని సంతృప్తి నువ్వు పొందాలి అనుకుంటే అల్పులకి, దీనులకి, తృణీకరించబడిన వారికి, విడవబడిన వారికి, ఎవరు లేని అనాథలకి అలాంటి వారికి చెయ్యి. అలాంటి వారికి చేస్తే ఖచ్చితంగా దేవుడికి చేసినట్టే. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన గుంపులోకి వస్తావు. అలా కాక నీ విశ్వాసం గొప్పదైపోయి ప్రతి ఆదివారం తప్పక సన్నిధిలోకి వచ్చి పాటలు పాడి ఆరాధించి ప్రార్థించి ఎన్నో చేసి నీ విశ్వాసం గొప్పదవ్వచ్చు. కానీ ఇలాంటి క్రియలు లేకపోతే నీ విశ్వాసం మృతమైపోద్ది. క్రియలు లేక అనేక మంది శపించబడిన వారి గుంపులో కూర్చున్నారు. వారందరితో అంటున్నాడు, శపించబడిన వాళ్ళారా మీరేం చేయాలట? మీరు అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో అనుకోండి. ఎందుకనంటే నాకు నచ్చిన క్రియలు మీరు చేయలేదు, క్రియలు లేని మీ జీవితం వ్యర్థము అని దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి గమనించండి, దేవుడు అంటున్నాడు ఆయన తక్కువ వారిలో, దీనుల్లో ఆయన తనను తాను చూసుకుంటాడు. అందుకనే దేవుడు ఏమంటాడంటే అలాంటి వారికి ఒక్కడికైనా చెయ్యి. అంతే, అదే అన్నాడు కదా ఉపమానంలో. ఏమంటున్నాడు? మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను, ఒక్కడికి చేసిన చాలట. అందుకే గమనించారా, ఒక్క మంచి పని చేస్తే దేవుడు అంటున్నాడు నీ పని నేను మరువను. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. మీరు చేసిన కార్యములు, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచున్నందు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు తన నామమును బట్టి నువ్వు ఇతరులకు చూపించిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఒక్క పని చేయి, ఒక్క మేలు పని చేయి, ఒక్కడిని చేర్చుకో, వాడు అవసరం తీర్చు, ఆ పని దేవుడు మరువడట. నువ్వు దేవుని పేరట ఆ వాడికి చూపించిన ప్రేమను ఆయన మరవడు. దానికి ఫలము నీకు పరలోకంలో దక్కుతుంది. అందుకే నువ్వు చేసిన ఏ మంచి పని నువ్వు వృధాగా పోదు. అది దేవుడు లెక్కిస్తాడు, తీర్పులో దాన్ని నీకు ఫలంగా ఇస్తాడు. అందుకనే ఏ మంచి పని కూడా నువ్వు చేయక మానకు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి, మనము అల్పులలో, దీనుల్లో దేవుణ్ణి వెతకాలి. వారికి చేస్తే దేవునికి చేసినట్టే.
వారికి చేస్తే దేవునికి చేసినట్టు. ఎప్పుడైనా పండగలు వస్తాయి ఏమండి, పండగలు వస్తాయి, పిండి వంటలు మంచి భోజనాలు మనం వండుకున్నప్పుడు ఎంతసేపు ఈ గోడ మీద నుంచి ఆ గోడ మీదకి, ఆ గోడ మీద నుంచి ఈ గోడ మీదకి గిన్నెలు మారుతాయి తప్ప ఆ గిన్నెలు రోడ్డు మీదకి రావు. వస్తాయా? నిన్ను ప్రేమించిన వారికి ఇచ్చుకుంటావు, వాళ్ళు కూడా నిన్ను ప్రేమిస్తారు కాబట్టి నీకు ఇచ్చుకుంటారు, అంతే తప్ప ఆ గిన్నె రోడ్డు మీద అడుక్కునేవాడికి ఎప్పుడైనా వెళ్ళిందా? అంటే దేవుడు ఏది చూస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆ పూట భోజనం వాళ్ళకి పెట్టినంత మాత్రాన నీకు పోయేదే ఉండదు, కానీ వారు ఎంత సంతోషిస్తారు తెలుసా? ఆ సంతోషంలో దేవుడు సంతోషిస్తాడు, ఆ క్రియను దేవుడు లెక్కిస్తాడు. అది నీకు మేలుకరం. అర్థమైందా? అది అందుకనే నువ్వు అల్పులకు దీనులకు చేసి నేను మేలు చేశాను అనిపించుకోవాలి, అంతే తప్ప ఎంతసేపు మనకు మనం చేసుకున్నంత మాత్రం ఏ ఉపయోగం లేదు. ఒకవేళ వాటిని కళ్ళ ముందు వెళ్ళిపోతున్న కొంతమంది అయితే చాలా కఠినంగా ఉంటారు. ఎంత కఠినం అంటే తినటానికి ఉంటుంది. పాపం అడుక్కునేవాడు వచ్చాడు అనుకోండి, అడుక్కునేవాడికి ఏమీ లేదని అబద్ధం కూడా చెప్పేస్తారు. కొంతమంది ఉంచుకునే కూడా ఏమీ లేదని అబద్ధం చెప్తారు. అవన్నీ కూడా దేవుడు లెక్కిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనము మనుషులమే, అవతలి వాడు కూడా మనుష్యుడే. మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడుట? తన స్వరూప స్వభావాలు ఇచ్చాడు. అవతల వాళ్ళలో కూడా దేవుడిని చూడగలగాలి. అవతల వాటిలో దేవుడిని నువ్వు చూడాలి. అవతల వాడిని ప్రేమించావంటే దేవుడిని ప్రేమించినట్టే, వాడికి చేసావంటే దేవుడికి చేసినట్టే. అలా చేయకపోవడం వల్లే ఈ గుంపు ఎక్కడున్నారు? శపించబడిన వారుగా ఉన్నారు, అవివేకులైపోయారు. అంటే దేవుడిని నేను ప్రేమిస్తే చాలు, నా వాళ్ళకి నేను చేసుకుంటే చాలు, వాడు ఎవడో నాకు తెలియదు, వాడికి నేను ఎందుకు చేస్తాను అని అనుకునే మనస్తత్వాలు అవివేక హృదయాలు. అందుకని వారు మూర్ఖత్వాన్ని వెల్లడి చేసుకుని శపించబడిన వారుగా మారారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి, మనం ఏం చేయాలట? దేవుని చూసి అల్పుల్లో దీనుల్లో దేవుణ్ణి చూడగలగాలి. వారికి చేసి దేవునికి చేసామనిపించుకోవాలి. అందుకనే ఎఫ్సి పత్రికలు అంటాడు 5:15 సమయమును దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక. అజ్ఞానం అంటే ఏంటి? అవివేకుల వలె కాక జ్ఞానుల వలె, వివేకుల వలె ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా చూసుకోండి, ఈ సమయాన్ని మీరు వాడుకోండి. దేవుడు నిన్న తరుణాలు అనే అంశాన్ని మనం ధ్యానించాం. తరుణాలు అంటే అవకాశాలు, సమయాలు. దేవుడు సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, వినియోగించుకోలేదు ఈ గుంపు. అవివేకులు, అజ్ఞానులు. అందుకనే వారు శపించబడిన వారి గుంపులో ఉన్నారన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అందుకనే మనము ఈ తీర్పు యొక్క పర్యావసానం ఎంత భయంకరంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. తీర్పు యొక్క పర్యావసానం ఎంత భయంకరంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. తీర్పు యొక్క పర్యావసానం ఏంటో తెలుసా? ఈ శపించబడిన వారి గుంపులో ఉన్నవారు, మేకల గుంపులో ఉన్నవారు అపవాది క్రియలు చేశాడని దేవుడు శపించట్లా. మీరు గుర్తించారా? ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా చదివారా? అపవాది క్రియలు చేశారు, వ్యభిచరించారనో, దొంగతనం చేశారనో, నరహత్య చేశారనో వారిని శపించలే దేవుడు. ఎందుకు శపిస్తున్నాడు వారిని? వారు ఏం చేశారట? దేవుడు చెయ్యమన్నో చేయలేదు. అర్థమైందా? దేవుడు చెయ్యమన్నో చేయలేకపోవడం వల్ల వారు శపించబడ్డారు. అంటే ఒకసారి ఆలోచన చేయాలి. మనము కేవలము దేవుడికి వ్యతిరేకంగా అపవాది క్రియలు చేస్తేనే నరకానికి పోము. దేవుడు చెప్పినవి చేయకపోయినా నరకానికి పోతాం. అవతల వాడికి మేలు చేయకపోయినా నరకానికి పోతాం, నరకానికి వెళ్ళిపోతాం, తీర్పులోకి వస్తాం. అందుకని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా గలతీ పత్రికలోనే 6:9-10 చదివితే, మనము మేలు చేయటం విసుకకు ఎందుమో, మనం అలేక మేలు చేసేటమే తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయటము. గమనించారా? సమయం దొరికిన కొలది మేలు చేయాలట. ఒకరికి చేసాలే చాలే అనుకోకూడదట, ఇంకా చేస్తూనే ఉండాలట. మేలు చేయటం విసగొద్దు అంటున్నాడు. కీడైతే అస్సలు చేయొద్దు అంటున్నాడు.
మేలు చేయటందు విసక్కుండా మనం ఉన్నట్లయితే తగిన కాలమందు పంట కోస్తాం. ఇప్పుడు వీళ్ళు ఈ ఆశీర్వదించబడిన వారు తగిన కాలమందు పంట కోసారు. మీరు గమనించారా? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు నరులను చూసి హృదయంలో సంతాపపడే ఒక సమయం వచ్చింది. ఎందుకు వచ్చిందట? వారు దేవుడు చెప్పిన క్రియలు చేయక, దేవుడు చెప్పనివి చేస్తూ అపవాది సంబంధులుగా మారిపోయి భూమి మీద పాపంతో నిండిపోయి ఉంది. అలాంటి క్రియలు చేశారు. అందుకే దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు, తీర్పు తీర్చాడు. ఏంట తీర్పు? సర్వమానవారిని నాశనం చేసాడు. అలాంటి నాశనాన్ని అంత్యదిన ముందు మనం చూస్తాం. అలాంటి గుంపు అందరిని ఎక్కడ పంపిస్తాడట? దేవుడు నిత్యాగ్నిలోకి తోసేస్తాడు. అందుకనే ఆ తీర్పు దినమున మనం ఏం చేయాలట? ఆశీర్వదించబడిన గుంపులో ఉండేలాగిన అవివేకులుగా కాక వివేకము కలిగి, జ్ఞానము కలిగి, దేవుడు మెచ్చినటువంటి క్రియలు మనము చెయ్యాలి. అలా కాకపోతే తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఉపమానంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ ఉపమానము అంత స్పష్టంగా దేవుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే, అంత్యదినం ముందు ఎలా ఉంటుందో నీ కళ్ళ ముందు ఉంచాడు ఇప్పుడే. కళ్ళ ముందు ఉంచాడు ఇప్పుడే. ఆ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి. తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. అందుకనే చదువుకున్న ఉత్తర ప్రక్షిత్ర భాగంలో కూడా దావీదు భక్తుడు అంటాడు, 41వ వచనం మొదటి వచనం చూస్తే, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలం ముందు అనగా శ్రమ దినం ముందు నీకు తోడుగా ఉంటాడట. పేదలు నువ్వు కటాక్షిస్తే అది నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా ఇస్తాడట దేవుడు. నీ ఆపత్కాలంలో నీ కష్ట